సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్లోని ఐలాపూర్లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై రాజగోపాల్ నగర్ కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా లేఅవుట్ మొత్తం 495 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1980లో మేము ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ సేల్ డీడ్ చేసుకున్నాం. తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించాం. అయితే 10 ఏళ్ల తర్వాత ఇది అసైన్డ్ భూమి అని జాయింట్ కలెక్టర్ ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించాం. కేసులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు స్టే ఉండడంతో మేము కూడా ఈ భూమిలోకి వెళ్లకుండా ఇతరులు కూడా రాకుండా ఉండాలి. కానీ ఈ సమయంలో కొందరు స్థానిక నాయకులు ఫ్లాట్ ఓనర్లను బెదిరించి తక్కువ ధరకు భూములు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలియజేయడంతో ఆయన పర్యవేక్షణలో భూమి సర్వే నిర్వహించారు. కోర్టు స్టేను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను నేడు కూర్చివేస్తున్నారు. ఈ చర్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలని వారు తెలిపారు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని నానా మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మా అంటే అట్లా అండి మామూలుగా రీజన్ ఏంటంటే, మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు. ఇంకా తక్కిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా ఈయన 97 years 87 years ఏజ్లు చూడండి. వీళ్ళంతా ఇన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అంతా. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే అది ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80sలో జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏంటంటే, మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయాలి. 1263 acres అండి ఇది. దీంట్లో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వాళ్ళ లేఅవుట్, అంటే మా లేఅవుట్ 495 acres అండి. ఇది 1980sలోనే మా 4000 మందికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ జరిగినాయి. దీని మీద ఎల్ఆర్ఎస్ కూడా కట్టించినాం. ఇది అన్నీ జరిగినాయి, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్. అప్పటి నుంచి సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక 10 years తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కాదు ఇది అసైన్డ్ భూమి అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినాము. దాన్ని ఛాలెంజ్ చేసి ఆ కేసు కూడా మేము గెలిచినాం. టీఎన్సీ రంగరాజన్ బెంచ్ మీద మాకు 96లో ఆర్డర్ కూడా వచ్చింది, అది రాంగ్ అని చెప్పి అది వచ్చింది, మాకు మా ఫేవర్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లేశారు. ఈ ముఖ్యం గారు ఏం చేశారంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పిల్లేశారు. ఆ పిల్లి కూడా ఛాలెంజ్ చేసి దాని మీద కూడా మాకు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 1998 నుంచి ఒక స్టేటస్ కో ఆర్డర్, 2003లో ఒక స్టేటస్ కో ఆర్డర్, తర్వాత 2005లో జస్టిస్ రోహిణి గారు స్టేటస్ కో ఆర్డర్, 2012లో జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా వచ్చింది ఇది మాది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్కి ఇప్పుడు మాకు నడుస్తుంది కోర్టులో. అంటే ఒక సైడ్ గవర్నమెంట్ అప్పీల్ ఉంది, ఒక సైడ్ మాకు అప్పీల్ ఉంది, ఇది నడుస్తుంది. మీన్ వైల్ ఏమవుతుందంటే, స్టేటస్ కో అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ చేయకూడదు, మేము రాకూడదు, అటు గవర్నమెంట్ కూడా పోకూడదు. అలానే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే, టోటల్గా ఇక్కడ ఏమో ఫుల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. అంటే కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అమాయకులకు తెలియక వాళ్ళకి ఇది మేము చూసుకుంటామని చెప్పి తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇట్లా కొనుక్కుంటున్నారు. 2003లో ఇట్లా 2023లో రెవెన్యూ డిమాలిషింగ్స్ కూడా జరిగినప్పుడు పాపం వాళ్ళ కట్టుకున్న వాళ్ళ ఇల్లులన్నీ పోయినాయి. అది దానికి మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. అట్లా మళ్ళీ మోసపోవద్దని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. కానీ చాలామందికి మళ్ళీ తెలియక వాళ్ళకి అమ్మినారు. ఆ అమ్మిన దానికి కూడా మేము ఇప్పుడు ఏం చెప్పినామంటే, వాళ్ళ ఇల్లు ఎవరికి టచ్ చేయకండి,
ఎవరైతే బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చిన్న పేదలు వాళ్ళు ఎవరు టచ్ చేయకండి. ఎవరైతే